కాకినాడ జిల్లా వెట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 22కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. ప్రమాదం జరిగిన రోజు 21 మంది మరణించగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధర్మపాటి రాజు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు క్షతగాత్రుల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పేలుడు ఘటనలో చనిపోయిన 20 మంది మృతదేహాలకు సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను ఆయా కుటుంబాలకు అందించారు. అంత్యక్రియల ఖర్చుల కింద 25,000 సాయం అందించారు. మృతదేహాలను కుటుంబీకుల స్వగ్రామాలకు తరలించారు. ఈ సందర్భంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. వెట్లపాలెం గ్రామానికి చెందిన 6 మృతదేహాలను ఒకే చోట ఖననం చేశారు. ఆ సమయంలో కుటుంబీకులు, బంధువుల అర్థనాదాలు మిన్నంటాయి. కూలి పనికి వెళ్లి మృతదేహాలై తిరిగి వచ్చారంటూ విలపించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్. భాగ్యశ్రీ, కాకినాడ జిల్లా వేట్లపాలెంలో అయితే కనుక బాణాసంచ తయారీ కేంద్రంలో 3 రోజుల క్రితం అయితే కనుక భారీ విస్ఫోటనం అయితే చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అయితే మృతుల సంఖ్య అయితే 22కి చేరిందని చెప్పొచ్చు. అంటే స్పాట్ లో 20 మంది చనిపోగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మొన్న ఒకరు నిన్నొకరు చనిపోయిన పరిస్థితి ఉంది. దీంతో మృతుల సంఖ్య అయితే 22కు చేరిందని చెప్పొచ్చు. మరో 8 మంది అయితే కనుక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఇంకా చికిత్స పొందుతున్నారు. అంటే 80-90% కాలిపోయిన వారు అయితే కనుక ఇంకొక 6 వరకు కాకినాడ జీజీహెచ్లో అయితే చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కీలకంగా ఉన్న ముగ్గురు, అంటే బాగా కాలిన గాయాలతో వైద్యం పొందుతున్న ముగ్గురు రోగులకు సంబంధించి ముగ్గురు బాధితులకు సంబంధించి ముగ్గురు డాక్టర్లను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారితో వైద్య సేవలు అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వైద్య సదుపాయం కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అయితే వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కనుక వేట్లపాలెం గ్రామంలో అయితే ఇంకా విషాద ఛాయలు అలముకునే ఉన్నాయి. ఆ గ్రామాలకు చెందిన ప్రజలందరూ కూడా చాలా ఆవేదనతో అక్కడైతే కనుక ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అయితే కనుక 20 లక్షల ఎక్స్గ్రేస్ అయితే ప్రకటించారు. నిన్నంతా కూడా ఇటు మంత్రి అనిత కావచ్చు, అలాగే నారాయణ కావచ్చు, అలాగే కార్మిక శాఖ మంత్రి వాహనశెట్టి సుభాష్ కావచ్చు, కాకినాడ ఎంపీ తంగెళ్ళి ఉదయ్ శ్రీనివాస్ కావచ్చు, ఈ నలుగురు కూడా ఆయా ప్రాంతంలో ఉన్న 21 మంది మృతుల ఇళ్లకైతే కనుక వెళ్లి నేరుగా వాళ్ళకైతే చెక్కులు కూడా పంపిణీ చేశారు. అలాగే స్థానిక ఎక్కడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ వేట్లపాలెంలో ఉన్న ఈ తయారీ కేంద్రం వద్దకైతే నిన్న క్రూజ్ టీం కూడా అక్కడ ఏం జరిగింది, అసలు ఏమి రసాయనాలు వాడారు అనే దాని మీద అయితే కనుక ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో అక్కడైతే క్రూజ్ టీం కూడా చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలన చేసి ఒక నివేదిక కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ గ్రామంలో అయితే కనుక ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో అప్పటికి కూడా చాలా రోధిస్తూ మా వారు కోల్పోయారు, తప్పక ఈ పనిలోకి వెళ్తున్నాము, అంటే 24 గంటలు అది సంవత్సరం అంతా కూడా ఈ పనులు ఉంటాయి. ఈ కారణంగానే ఈ ప్రమాదం అని తెలిసినా కూడా ఈ బాణాసంచ తయారీకే వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ప్రాణాలని పణంగా పెట్టి ఇలాంటి పనులకు వెళ్లాల్సి వస్తుంది. మాకు ఇక్కడ ఉపాధి దొరకడం లేదని ఈ బాధిత కుటుంబ అందరూ కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పటికే 20 లక్షలు ప్రకటించినప్పటికీ మేము మా వారిని కోల్పోయాము, డబ్బులు ఇచ్చినా కానీ మా ఊరిని దక్కించుకోలేము కదా అని చెప్పేసి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే ఎవరైతే ఈ బాధ్యులుగా ఉన్నారో ఈ 4 అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డిఎస్పీ, అలాగే ఆర్టీఓ, అలాగే లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ 4 కూడా సస్పెన్షన్ లోకి పెట్టారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి కావచ్చు కూడా ఇద్దరు కూడా ప్రకటన చేశారు. అయితే ఇది ప్రతి ఏడాది కూడా ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. కనీసం 8, 9, 10 మంది అలా చనిపోతూనే ఉన్నారు. కానీ కఠినతరంగా ఆ నిర్ణయాలు తీసుకోకపోవడం, కఠినంగా ఈ ఆంక్షలు లేకపోవడంతో వెచ్చలవిడిగా ఇలాంటి మానవ సంచారాలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.